జీనియోస్ ఈనాటి వార్తా విశేషాలు. ప్రకాశం బ్యారేజీ గేట్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనులపై ఆరా తీశారు. గేట్ల వద్ద అడ్డుపడిన బోట్లను పరిశీలించారు. కృష్ణానది ప్రవాహం గురించి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తుందని ఇంజనీర్లు సీఎంకు వివరించారు. కౌంటర్ వెయిట్ల నిర్మాణంలో కృషి చేసిన వారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. ప్రకాశం బ్యారేజీ పటిష్టతకు నివేదిక ఇవ్వాలని సీఎం కోరారని కన్నయ్య నాయుడు తెలిపారు. డ్యాంకు గేట్లకు ప్రమాదం జరగకుండా ప్రవాహానికి అడ్డుగా ఉన్న 4 బోట్లు తీయాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ సింగ్ నగర్ చుట్టుపక్కల వరద క్రమంగా తగ్గుతుందని మంత్రి నారాయణ తెలిపారు. ముంపు ప్రాంతాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి ఆయన పర్యటించారు. ఇందిరానాయక్ నగర్ లో పరిస్థితులను పరిశీలించారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆహారం పంపిణీ, తాగునీటి సరఫరా గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ బుడమేరు వరదకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని తెలిపారు. బుడమేరుకు రీటైనింగ్ వాల్ నిర్మించే ప్రతిపాదన చేస్తున్నట్లు చెప్పారు. జలవనుల కాలువల ఆక్రమణల వల్ల వరద తీవ్రత పెరిగిందని వ్యాఖ్యానించారు. బుడమేరు గడ్లు పూడ్చినందున మళ్లీ వరద వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. ప్రజలు వరద గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు. కెనాల్స్ ని ఆక్యుపై చేసుకోవడం వల్ల ఆ యొక్క ఎక్సెస్ వాటర్ అయిపోయి అది బండి దాటి బయట ఊరి మీద పడుతుంది. కానీ దాని మీద నిదానంగా ఎక్సర్సైజ్ చేస్తాం, తొందర లేదు. అయితే ఇంకా ఒక 5-6 వార్డులలో నీళ్లు 4 అడుగులు, 3 అడుగులు, 6 అడుగులు కూడా ఉన్నాయి. బుడమేరు ఆనుకున్న నీళ్లు ఇప్పుడు మనం కళ్ళ ముందు చూస్తున్నాం. వాటిలో చూస్తే 6 అడుగులు అంటే గ్రౌండ్ ఫ్లోర్ కూడా మునిగిపోయినాయి, కొన్ని ఉన్నాయి. అయితే ఫుడ్ సప్లై ఫస్ట్ ఇంపార్టెంట్. ఇమీడియట్గా మనం చేయగలిగింది ఏంటంటే వాళ్ళకి ఫుడ్, వాటర్. రోజు దాదాపు మొన్నటి వరకు అయితే 12 లక్షలు ఫుడ్ కూడా ఇచ్చాం. ఒకరోజు 26 లక్షలు వాటర్ ప్యాకెట్స్ ఇచ్చాం. ఒక 8 లక్షల మిల్క్ ప్యాకెట్స్, 8 లక్షల బిస్కెట్స్ ఇచ్చాం. అయితే కొన్ని ఏరియాలో మాకొద్దు, పెట్టొద్దు, సప్లై చేయొద్దు, అవసరం లేదంటే యాక్చువల్గా ఇప్పుడు రెడ్యూస్ చేసి 4 లక్షల ఫుడ్ ప్యాకెట్స్, 12 లక్షల వాటర్ ప్యాకెట్స్, 3 టైమ్స్ 8 లక్షల బిస్కెట్స్ సప్లై చేస్తున్నాం. అయితే కొన్ని ఏరియాలు అంటే న్యూ ఆర్ఆర్ నగర్ కావచ్చు, పాయకరావుపేట కావచ్చు, పాయకరాపురం అంటారు, తర్వాత వచ్చి సింగ్ నగరు, ఇందిరానాయక్ నగరు, వీటిల్లో వాటర్ ఇంకా ఎక్కువ ఉంది. అక్కడికి ఫుడ్ తీసుకురాగానే పొట్లాలు కొంత ఎత్తపోతున్నారు. ఒక్కొక్కరు నేను సింగ్ నగర్లో చూశాను. ఒక్కొక్కరు 3-4 కూడా ఎత్తపోతున్నారు. సేఫ్ సైడ్. రేపు ఉదయం ఎలా ఉంటుందో, రేపు ఉదయం ఫుడ్ వస్తుందో రాదో వాళ్ళు అడిగాను నేను. నేవయ్యా 2-3 ఎత్తపోతున్నాను, ఎందుకు ఎత్తపోతున్నా అంటే రేపు ఉదయం వస్తుందో రాదో, రేపు ఉదయం ఫ్లడ్ రైజ్ అయితే మేము చేయాలా, అందువల్ల మా ఇంట్లో పెట్టుకుంటామని ఆలోచనలు చేస్తే వాళ్ళ ఆలోచన తప్పులేదు. వాళ్ళ ఆలోచనలో తప్పులేదు. ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ఈ స్పెషల్ ఆఫీసర్స్ ఏ వార్డుకి ఎంత అడిగితే దానికి డబుల్ ఇస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఒడిశా, బెంగాల్ తీరాన్ని ఆనుకొని ఇది ఏర్పడింది. క్రమంగా వాయువ్య దిశగా కదులుతోంది. రాబోయే 24 గంటల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో ఆది సోమవారాల్లో కోస్తాంధ్ర జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో పలుచోట్ల చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంట బలమైన ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారుల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అదేవిధంగా సోమవారం వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఏలూరు, అల్లూరి, ఉభయ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖ నగరంలోని గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణ నగర్, కాళీమాత గుడిదారిలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. పలు ఇళ్లకు ముప్పు పొంచి షాక్ ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే గణపతి బాబు ఆదేశాల మేరకు అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిగతా ఇళ్లకు ప్రమాదం పొంచి ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని జీవీఎంసీ అధికారులు హెచ్చరించారు.
గోపాలపట్నంలో చాలా ఇళ్లు కొండవలు ప్రాంతంలోనే ఉంటాయి. కొండ దిగువన కూడా పెద్ద సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయి. దీంతో ఆ ప్రాంత వాసులు భయం భ్రాంతులకు గురవుతున్నారు. వరదల నేపథ్యంలో విజయవాడలోని చిట్టి నగర్, బుడమేరు ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. ద్విచక్ర వాహనంపై వీధి వీధికి వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. నిత్యావసర వస్తువుల పంపిణీని పరిశీలించారు. ముంపు బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వస్తువులు, మందుల కిట్లు అందాయా లేదో వాకబు చేశారు. వీధుల్లో శుభ్రత చర్యలను పరిశీలించి పారిశుద్ధ్య సిబ్బందికి సూచనలు చేశారు. మరోవైపు విజయవాడలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వీధుల్లో వరద తగ్గుతుండటంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. వీధుల్లో పేరుకుపోయిన బురదను అగ్నిమాపక సిబ్బంది తొలగిస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది వీధులను శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై ఇంకా నీరు నిలిచిపోయి ఉంది. వరద తగ్గిన ప్రాంతాల్లో అధికారులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. వరద ముంపు బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నామని, విజయవాడలో ఇంకా కొన్ని చోట్ల నీరు నిల్వ ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఉదయం అల్పాహారం, మంచినీరు, పాల ప్యాకెట్లు సరఫరా చేశామన్నారు. విజయవాడలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ముంపు కాలనీలో తమ ప్రభుత్వం చేస్తున్న సాయంపై ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. విజయవాడలోని ముంపు కాలనీలో 170 వాటర్ ట్యాంకులతో మంచినీటిని సరఫరా చేస్తున్నాం. ఆ వాహనాలు వందల ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఉదయం అల్పాహారం, మంచినీరు, పాల ప్యాకెట్లు సరఫరా చేశాం. ఇప్పటి వరకు 27,000 పైగా ఇళ్లలో బురదను అధికారులు తొలగించారు. డ్రోన్లతో ఆహారం సరఫరాతో పాటు క్లోరినేషన్ చేపట్టాం. కేవలం డ్రోన్లతోనే 1,00,000కు పైగా ఆహార పొట్లాలను పంపించాం. సీఎం చంద్రబాబు పండగ కూడా జరుపుకోకుండా శ్రమిస్తున్నారు. అయినా ప్రతిపక్ష నేతలకు ఇవేమీ కనిపించడం లేదు. కలెక్టరేట్లోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు 3 రోజుల పాటు బుడమేరు వద్దే కూర్చున్నారు. నిద్రాహారాలు లేకుండా గడ్లను పూడ్చివేయించారని హోంమంత్రి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఏదైనా వరద వచ్చింది, లేకపోతే సైక్లోన్ వచ్చింది, అటువంటి సమయంలో ఒక రోజు ఉంటారు, ఏరియల్ సర్వే చేసుకుంటారు, పర్యవేక్షించుకుంటారు, ఎవరైనా వెళ్ళిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆయనకున్న బాధ్యత ఒక ఎత్తు అయితే, ఎవరైతే 5 రోజుల కింద 6 రోజులుగా కూడా నీటిలోనే మగ్గిపోయిన వాళ్ళ ఫ్యామిలీ తాలూకా మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది అని ఆలోచించే వ్యక్తిగా ఒక హ్యుమానిటీ యాంగిల్ మీద ఆలోచించి వాళ్ళకి అన్ని రకాలుగాను భరోసా కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి, ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి అవన్నీ కూడా రీస్టోర్ అయినంత వరకు, మళ్ళా తిరిగి విజయవాడ ప్రజలందరూ తమ తమ పనుల్లోని నిమగ్నం అయ్యేటంత వరకు కూడా నేను ఇక్కడి నుంచే అడ్మినిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పడం ఒక ఎత్తు. పండగలను కూడా పక్కన పెట్టి, ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి, ఈరోజు గత 8-9 రోజులుగా ఆయన ఇక్కడే మనం ఉండటం కూడా మనందరం కూడా గమనించాలి. ఇది గమనిస్తున్న వాళ్ళు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీలాంటి పత్రికా విలేకరులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీరే కాదు, ఆల్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా ఈరోజు మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అక్కడ కౌంటర్ వెయిట్లను ఇంజనీర్లు ఏర్పాటు చేశారు. 67, 69 గేట్ల వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ వెయిట్లలో మెటల్, కాంక్రీట్ ను నింపుతున్న పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద 3 గేట్లను మూసేసే పనులను అధికారులు చేస్తున్నారు. ఇటీవల ప్రకాశం బ్యారేజీకి చేరిన వరద ఉధృతికి పడవలు వచ్చి గేట్లకు అడ్డు తగిలాయి. దానిలో ఒకటి కౌంటర్ వెయిట్ ను ఢీకొనడంతో విరిగిపోయింది. 67, 68, 69 గేట్లకు 2 బోట్లు అడ్డుపడడంతో ఆ గేట్ల నుంచి దిగువకు నీటి ప్రవాహం సక్రమంగా జరగలేదు. మరోవైపు బోట్లు అడ్డుపడడంపై ఏదైనా కుట్ర ఉందేమోనని అనుమానంతో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఆర్యవైశ్య పెద్దలతో చర్చించి 54 మందితో కమిటీ వేశామన్నారు. అమ్మవారి దేవస్థానం ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయంలో మెరుగైన మౌలిక సదుపాయాలను ఈ ఉత్సవ కమిటీ కల్పిస్తుందన్నారు. ఈ ఉత్సవ కమిటీ చైర్మన్ గా ఈరటి వరప్రసాద్, కన్వీనర్లుగా కోట శేషగిరి, కారంశెట్టి లోకేష్, బి రాంబాబు, నేరెళ్ల హరితో పాటు 8 మంది ప్రధానంగా వ్యవహరిస్తారని వివరించారు. ఆదివారం అమ్మవారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్రతో కలిసి మాట్లాడారు. అమ్మవారి దేవస్థానం ప్రధాన రహదారికి మరమ్మతులు చేయిస్తామన్నారు. అలాగే ఉత్సవాల సమయంలో ఇక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా చూస్తామన్నారు. అదేవిధంగా ఆలయంలో జనరేటర్ ఏర్పాటు చేస్తామన్నారు.
అమ్మవారికి సేవ చేయడానికే ఈ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పాదర్తి దుర్గారావు, ఎన్డీఏ కూటమి నాయకులు సాగర్, కొత్తూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరం ఆరగ్రహంలోని కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రేపు రాబో రోజుల్లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగడానికి ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా జరగాలని చెప్పి మన స్థానిక శాసనసభ్యులు మన మొహమ్మద్ నజీర్ గారు అభిలాష్ మేరకు వారు మా అందరూ ఆర్యవైశ్య పెద్దలు కానివ్వండి, అన్ని పార్టీలో ఉన్న ఆర్యవైశ్య నాయకులందరినీ కూడా కూర్చోబెట్టుకొని చర్చించి ఒక 54 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నవరాత్రి ఉత్సవాలు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఘనంగా జరగాలని చెప్పి వారి కోరిక మేరకు ఏదైతే వారు ఎంపిక చేసిన సభ్యులందరూ కూడా మేము వారి కోరిక తీరుస్తామని చెబుతున్నాం. అట్లాగే వారు మాకు ఒక రిపోర్ట్ చేశారు. ఈ సంవత్సరం మీరు చేశారు కాబట్టి నవరాత్రి 9 రోజులు అయిపోయిన తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోరు, బాగా చేశారని చెప్పుకుంటారు. మీ కమిటీ తరఫున మీరు గుడికి ఒక ప్రత్యేకంగా స్థిరంగా ఉండేట్టు ఒక పని చేయాలి అని చెప్తే దాంట్లో గుడికి అవసరమైన జనరేటర్ని వారు ఏర్పాటు చేయాలని వారు చెప్పారు. 3 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దసరా నవరాత్రులకి మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మంచి వాతావరణంలో అందరినీ కలుపుకుంటూ ఈ యొక్క ఉత్సవం ఏర్పాటు చేయడం అందరికీ కూడా ఆనందంగా. మరి దసరా ఉత్సవాలు అనగానే రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మరి గుంటూరు కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఉత్సవాలు జరగడం కూడా మనం తత్వం నుంచి చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది భక్తులు వచ్చి కుంకుమ పూజతో పాటు అనేక రకాల పూజల్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. అన్నదానం కూడా నిత్యం జరుగుతూ ఉంటుంది. వాటిలో కూడా అందరూ కుల మతాల అతీతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ల నుంచి అమ్మవారి గుడి దగ్గర నుంచి ఇమ్మని సెంటర్ దాకా కూడా రోడ్లు బాగాలేదు. అమ్మవారి ఊరేగింపు జరపాలన్నా అలానే భక్తులు రావాలన్నా కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నదని చెప్పగానే మరి ఎమ్మెల్యే నజీర్ గారు తక్షణమే మున్సిపల్ అధికారులతో ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడి ఈ రోడ్డుని నిర్మించే కార్యక్రమం కూడా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లానే మరి ఈ గుడికి కావాల్సిన అనేక మౌలిక సదుపాయాలు గత కమిటీలు అన్నీ ఏర్పాటు చేసినా కూడా మరి విద్యుత్కు అంతరాయం కలిగినప్పుడు కొద్దిగా ఇబ్బంది కలిగిన వాతావరణం ఇలాగ అనేక సమస్యలు ఉన్నా కూడా మరి ఉత్సవ కమిటీ ఏర్పడంగానే తక్షణం ఆ యొక్క వాటి మీద దృష్టి సారించి వాటిని మేము ఎమ్మటే చేపడతాము. ఆ యొక్క భక్తులకి అసౌకర్యాలు కల్పించకుండా చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అట్లానే భక్తులు టూటౌన్ నుంచి వచ్చే వాళ్ళకి ఈ కోనేరు రోడ్డు మీదుగా వచ్చి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ లైటింగ్, అక్కడ వసతి సౌకర్యాలు, అక్కడ శానిటేషన్ ఇబ్బంది కూడా లేకుండా కూడా చూస్తామని తెలియజేయడం. అలానే చలవై కాలేజీ వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడ కూడా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడం. అలానే ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇక్కడ దాకా అమ్మవారి గుడి దాకా ఏదైతే రవాణా సౌకర్యానికి ఇబ్బంది పడుతున్నారో ఆటోలు కానీ లేదా కార్లు కానీ వాటిని కూడా గుడి ముందు దాకా వచ్చే ఏర్పాట్లు ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడి నేను చేస్తానని కూడా ఎమ్మెల్యే గారు నజీర్ గారు చెప్పడం కూడా మా అందరికీ ఆనందంగా ఉంది. ఈ యొక్క ఉత్సవాల్లో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని అమ్మవారి కృపకి పాత్ర కావాలని కూడా తెలియజేస్తాం. ఈ ఉత్సవ కమిటీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో బాగా చేయండి. ఇంతకుముందు జరగని విధంగానే ఇక్కడ కార్యక్రమాలు జరిగినాయని కూడా తెలియజేయాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఆర్యవేశ్యంతో పాటు పెద్దలందరూ కూర్చొని రాజకీయాలకు అతీతంగా చేయడం కూడా హర్షించదగిన విషయం. ధన్యవాదాలు. అతి పురాతనమైనటువంటి విశిష్ట కలిగినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానాన్ని రాబోయేటువంటి దసరా ఉత్సవాలకు అలాగే ఆలయ నిర్వహణ కోసం కమిటీని ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా వైభవంగా జరిపేటువంటి దసరా ఉత్సవాల్ని మరింత వైభవంగా మరింత ప్రతిష్టాత్మకంగా ఎప్పుడు లేనటువంటి విధంగా జరపాలనే ఆలోచనతో ఈరోజు ఒక నూతనంగా ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకొని దాంట్లో ఎటువంటి రాజకీయాల ప్రమేయం లేకుండా ముఖ్యంగా ఆర్యవైశ్య సమాజానికి సంబంధించినటువంటి పెద్దలందరితో కూడా సమాలోచనలు చేసి వారందరి నిర్ణయాలను తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈరోజు వారందరి ద్వారా పెద్ద ఎత్తున రాబోయేటువంటి దసరా ఉత్సవాలకు మరింత వైభవంగా జరిపేటువంటి
ఆలోచనతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు వనమ నరేంద్ర గారు, అలాగే జనసేన పార్టీ నుంచి నాయకులందరితో పాటు మా సోదరుడు సాగర్, అలాగే మిత్రులు ఈరెడ్డి వరప్రసాద్ బాబు గారు, సిటీ బస్ బాబు గారు, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ఆర్యవైశ్య సమాజానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా 1-2 సార్లు కూర్చొని మాట్లాడుకొని నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరుడికి కూడా వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈరోజు ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఎంతో బాధ్యతగా, ఎందుకంటే ఈరోజు ఆలయ ఏదైతే 103 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అమ్మవారి సేవ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు కూడా దీంట్లో ఒక మంచి కార్యక్రమాన్ని చేసేటువంటి క్రమంలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా కలిసిమెలిసి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కమిటీకి అధ్యక్షులు ఉన్నటువంటి బాబు గారు, సిటీ బస్ బాబు గారు ఎంతో ఓర్పుతో ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా కలుపుకొని ఆయన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసేటువంటి దిశగా ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతాం. చంద్రబాబు ప్రభుత్వం తప్పిదం వల్లే విజయవాడ మునిగిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ విఫలమైందన్నారు. మీడియా పబ్లిసిటీకి మాత్రమే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకొచ్చారు. కాగా కురసాల కన్నబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడను సీఎం చంద్రబాబు ముంచేశారు. చంద్రబాబు పాలనలో డొల్లతనం బయటపడింది. బాధితులను ఆదుకున్నామని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా? చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు. కేవలం పబ్లిసిటీ మాత్రమే చేసుకుంటున్నారు. వర్ష ప్రభావాలపై ముఖ్యమంత్రి ఒక్క సమీక్ష అయినా చేశారా? వర్షాలు, వరదల గురించి సీఎంఓ ఎందుకు ఆరా తీయలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. కొద్ది రోజులుగా వర్షాలు, వరదలు ఏ విధంగా అతలాకుతలమైన పరిస్థితుల్ని సృష్టించాయో మనందరం చూస్తూ ఉన్నాం. ప్రకృతి వైపరీత్యాలనేది ఆపడం ఎవరి తరం కాదు. కానీ అలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా వాటిని ఎదుర్కొన్నాయి, ఏ విధంగా బాధితులకి అండగా నిలిచాయి అనేదే మన ముందున్న సవాలుగా ఉంటుంది. అలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండి నేనున్నాను అనే భరోసా ఇచ్చే ప్రభుత్వం ఉండడం ప్రజల అదృష్టంగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు గత 10 రోజులుగా ఈ రాష్ట్రంలో ఉన్న వరద, వర్షాల ప్రభావం, దానివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఒక ప్రభుత్వం తన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తుందా లేదా అనే ఆలోచన, ఒక ప్రశ్న అందరికి కూడా వచ్చింది. ఇవాళ ఇటు విజయవాడ మొదలుకొని సుమారుగా 20 జిల్లాల్లో వర్ష ప్రభావం, వరదల ప్రభావంతో తీవ్రంగా నష్టాలు జరిగాయి అన్నప్పుడు నిజంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం సక్రమంగా మేము వరద పరిస్థితులను ఎదుర్కొన్నాం, బాధితుల్ని ఆదుకున్నామని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలుగుతుందా అని నేను అడుగుతున్నాను. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 1,00,00,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ గుడిపాటి రమేష్ తెలిపారు. ఈ నెలలోపు 1,00,00,000 మందితో స్వచ్ఛందంగా రక్తదానం చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని క్లబ్ సభ్యులను కోరారు. గుంటూరు ఆర్ అగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలోని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ రీజియన్ చైర్పర్సన్ బోలిశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇతోధికంగా సేవా కార్యక్రమం నిర్వహించిన క్లబ్ సభ్యులకు ప్రతిభ పురస్కారాలు ప్రదానం చేసే కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సభ్యులు టీవీ సాయి నాగభూషణం, జుజ్జూరు శ్రీనివాసరావు, క్లబ్స్ అబ్జర్వర్ తూనుగుంట్ల శ్రీధర్, జోన్ చైర్పర్సన్ మాజేటి మణికంఠ, ప్రసన్న, మాజేటి స్వాతి, దివ్వెల కనకదుర్గ, పువ్వాడ గిరిజారాణి, తల్లం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పెదకాకాని మండలం నంబూరు సమీపంలోని కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. విజయవాడ వరద బాధితుల సహాయార్థం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కల్వరి టెంపుల్ సంస్థ ప్రతినిధులు సురేష్, విల్సన్ పాల్గొన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ నగరంలో నష్టం జరిగిందని వారు పేర్కొన్నారు. వరద బాధితులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. విజయవాడ ప్రాంతంలో వరద వచ్చి అనేక మంది నిరసరాయులయ్యారని చెప్పారు. వారికి ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందిస్తామని తెలిపారు. మధుమేహ బాధితులు న్యూరోపతిని అశ్రద్ధ చేయకూడదని డాక్టర్ టి సేవా కుమార్ చెప్పారు. మధుమేహ బాధితులలో రక్తంలో షుగర్ శాతం ఎక్కువ కాలం అధికంగా ఉండటం వల్ల నాడి కణజాలం, జీవన క్రియలలో అనేక అసాధారణ మార్పులు చోటు చేసుకుంటాయని అన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో న్యూరోపతి ఉచిత పరీక్ష శిబిరం నిర్వహించారు. దీర్ఘకాల మధుమేహ బాధితులలో చోటు చేసుకుని ఈ అసాధారణ మార్పులని శాస్త్రీయ పరిభాషలో డయాబెటిక్ న్యూరోపతి అంటారన్నారు. నాడులలో సంభవించే మార్పుల వల్ల నాడుల ప్రధాన వీధి అయిన నొప్పిని తెలిపే విధికి అవరోధాలు ఏర్పడతాయన్నారు. దీనివల్లనే శరీరంలో, పాదాలలో గాయమైన, దెబ్బ తగిలిన, వేడి, చల్లని ఉష్ణోగ్రతలో మార్పులను గుర్తించలేరన్నారు. మధుమేహ బాధితులలో ఈ న్యూరోపతిని గుర్తించినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించి ఆ న్యూరోపతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలన్నారు. సమావేశంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు కె శ్రీనివాసరావు, మెడికల్ క్యాంప్ చైర్మన్ టి ధనుంజయ రెడ్డి, అజయ్ కాంత్, పావులూరి రమేష్ పాల్గొన్నారు. ఒక ట్యూబ్ కి టైర్ కి గతంలో ఫ్రంట్ ట్యూబ్ లెస్ వచ్చినాయి. గతంలో పంచర్ వేస్తే సైకిల్ కి పంచర్లు ఉంటాయి చూసారా, ఆ టైంలో అక్కడక్కడ పంచర్లు పడతాయి అనమాట. దానివల్ల మనకి అది మంట, నొప్పి, తర్వాత చురుకు మంటలు అనేవి రావడం జరుగుతుంది. అది వైటమిన్ డి డెఫిషియన్సీ. అయితే డయాబెటిక్ లో కారణం ఏంటి అంటే, డయాబెటిక్ లో షుగర్ అధిక శాతం ఉంటుంది. ఈ షుగర్ అధిక శాతం మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. ఇది మెటబాలిక్ ప్రక్రియలో సార్బిటాల్ అనే ఒక రసాయన పదార్థం విడుదల అవుతుంది. షుగర్ కొద్దిగా ఉంటే నార్మల్గా రిలీజ్ అవుతుంది, షుగర్ ఎక్కువ ఉంటే ఎక్కువ రిలీజ్ అవుతుంది సార్బిటాల్ అనే పదార్థం. ఆ సార్బిటాల్ ఏం చేస్తుందంటే ఈ న్యూరాన్ మీద ఉన్నటువంటి మైలిన్ షీత్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అది ఒక కెమికల్ కాబట్టి దానికి ఒక విష ప్రభావం అవసరం దానికి. కాబట్టి మైలిన్ షీత్ని డిస్ట్రాయ్ చేస్తుంది. దానివల్ల అప్పుడు దానికి పంచర్లు పడతా ఉంటాయి. అంటే వైటమిన్ బి డెఫిషియన్సీ వల్ల, మైక్రోన్యూట్రియంట్స్ వల్ల మైలిన్ షీత్ దెబ్బతింటది. ప్లస్ ఈ డయాబెటిక్ పేషెంట్లో ఈ డయాబెటీస్ వల్ల కూడా దీనివల్ల సార్బిటాల్ అనే పదార్థం వల్ల ఇది అవుతుంది. ఇంకా మూడవ కారణం వీటన్నిటికీ ఏంటంటే మనం తీసుకునే మందులు. మనం అనేక రకాల మందులు వాడుతుంటాం, షుగర్కే కాదు. నడుము నొప్పి వాడుతుంటాం, మెండకు వాడతాం, తలనొప్పి వాడతాం, జ్వరానికి వాడుతుంటాం, యాంటీబయాటిక్స్ వాడతాం. ఈ మందుల్లో కూడా కొన్ని రకాలు ఈ మైలిన్ షీత్ మీద ప్రభావం చూపుతాయి. వైటమిన్ బి ప్రభావం చూపిందో ఈ మందులు కూడా ప్రభావం చూపుతాయి. కాబట్టి మనం నరాల దెబ్బతిన్నందువల్ల పెరిఫెరల్ న్యూరోపతి వస్తుంది. ఈ నరాల దెబ్బతినడానికి 3 కారణాలు. 1 విటమిన్స్ లోపం, 2 డయాబెటీస్, 3 వివిధ రకాల మందులు. ఉదాహరణకి ట్యూబర్క్లోసిస్ మందులు వాడతారు. వాళ్ళలో వైటమిన్ బి12 డెఫిషియన్సీ, అది వైటమిన్ బి12 మెటబాలిజం అబ్స్ట్రక్ట్ చేస్తుంది. దానివల్ల ఇండైరెక్ట్ గా న్యూరోపతి డెవలప్ అవుతుంది. అక్కడ వైటమిన్ బి12 డెఫిషియన్సీ, దానికి కారణం టీబీ డ్రగ్స్, ఇట్లా. కానీ కొన్ని రకాల మందులు కూడా న్యూరోపతి కారణం అవుతాయి. కానీ అసలు మాకు ఏ జబ్బు లేదండి, ఏ మందులు వాడలేదండి, మాకు మంటలో చురుకులు ఉన్నాయంటే దానికి కారణం వైటమిన్ బి డెఫిషియన్సీ అయి ఉంటుంది. లేదా మేము వైటమిన్ డెఫిషియన్సీ లేదండి, బాగానే ఉంది, షుగర్ లేదు అంటే అప్పుడు కారణం డయాబెటీస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.